హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజైతే స్ట్రీట్లో దొరికే క్రిస్పీ ఆనియన్ పకోడీ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఈ వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేను వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడుగ్గా చీల్చుకుని వేసుకుంటున్నానండి. మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా. చూసారు కదా ఈ విధంగా. నేను వచ్చేసి 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇందులో కావాలంటే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 1/2 స్పూన్ వరకు కారం అండి. ఇప్పుడు నేను వచ్చేసి ఈ కప్తో 1.5 కప్ వరకు శనగపిండిని నా క్వాంటిటీ బట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలితే ఎక్కువ యూజ్ చేసుకోండి. అలాగే అదే కప్తో 1/2 కప్ వరకు బియ్యం పిండిని కూడా వాడుతున్నాను. బియ్యం పిండి ఎందుకంటే క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు ఇది మొత్తం బాగా మనం కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలకి పట్టేలాగా నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా దీన్ని తయారు చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకేసారి మొత్తం పోసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం పిండిని కలుపుకుని 1 నిమిషం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ వేసుకునండి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో మనం ఇందులో కొంచెం వేసి చెక్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. నేను కొంచెం పిండిని ఇలా తీసుకుని ఇలా మనం ఇదుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇదుపుకోకపోతే ముద్దల్లా పడిపోయి మనకి ఆగదన్నమాట, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకుని మొత్తం ఆయిల్ అంతా ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక మనం కలుపుకోవాలన్నమాట దీన్ని. చూసారు కదా, ఈ విధంగా లైట్గా కలుపుకోవాలండి, మరీ ఎక్కువ కాదు. ఇలా కలుపుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి, లేదు సమానంగా చాలంటే సమానంగా. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఇంకా మిగిలిన మిశ్రమం మొత్తం స్లోగా ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, వర్షాకాలంలో మనకి వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు కానీ బయటికి వెళ్ళలేం కదండి. అలాంటి టైంలో మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వేసుకుని మనం మళ్ళీ రెండో వాయిని కూడా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగానే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎంతమందికి పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్లోంచి దేవేసుకుని మనం ప్లేట్లో వేసేసుకోవాలండి. మనం కావాలంటే దీన్ని టమాటో కెచప్తో కూడా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.